నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల నమ్మకాన్ని న్యాయం చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. షబాజ్ పోలీస్ స్వయంగా శ్రమదానం చేసి గుంతలు పూడ్చిన ఎస్ఐ మాడ శ్రీధర్ రెడ్డి. సరూర్ నగర్ స్టేడియంలో ఈ నెల 7వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలు. మక్క యాత్రకు తరలి వెళ్లిన 35 కుటుంబాలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఎస్సీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఓబుల దేవర చెరువులో ఎంఆర్పీఎస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకొని నిలబడ్డామన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. బలోపేతమైన వ్యవస్థను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చింది. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన తెలియజేసింది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా మొదటిగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని పవన్ అన్నారు. Very good morning to all the dignitaries here. With the permission of the chair of the Honorable Chief Minister of Andhra Pradesh, sir, may I start the today's proceedings, please? Thank you, sir. Good morning to all the dignitaries here. We welcome our Honorable Chief Minister on this occasion, and I take this opportunity to welcome our Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, who is a visionary leader. As in the words of Warren Bennis, leadership is the capacity to translate vision into reality, and we welcome. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, to take it back to the old state of under the leadership of dynamic leadership of Honorable CM Sri Chandrababu Naidu Garu. We expect you to bring out your best. This state has gone back by 20 years, 25 years, almost a decade back. State bifurcation నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం. And this state's development is very essential for the integrity of this nation. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే మన దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 years we really suffered post bifurcation. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి గవర్నెన్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఆల్ ఆఫ్ us, ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. బుగ్గారం ప్రధాన రోడ్డు గుంతల మాయమై రాకపోకలు తీవ్ర ఇబ్బందికరంగా మారగా పోలీసులు శ్రమదానం చేసి లోతైన గుంతలను పూడ్చి ఇబ్బందులు తొలగించారు.
సుమారు 2 కిలోమీటర్ల మేరకు లోతైన గుంతలు, వర్షానికి నీరు చేరి వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. పరిస్థితులను గమనించిన బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్లతో మోరం పోయించి స్వయంగా శ్రమదానం చేసి గుంతలు పూడ్చి చదును చేశారు. ఎస్ఐ మాడ శ్రీధర్ రెడ్డి తన ఉదార స్వభావంతో స్పందించి తన సొంత డబ్బులతో అప్పటికప్పుడు డస్ట్ కూడా తెప్పించి వర్షాలకు నీటి నిల్వకు ఎలాంటి తావు లేకుండా రోడ్డు బాగుండేలా గుంతలు పూడ్చిన మోరంపై చిప్స్ డస్ట్ కలిపి పోసి లెవెలింగ్ చేయించారు. ధర్మపురి సిఐఏ రామ్ నరసింహారెడ్డి ప్రత్యేకంగా ఈ శ్రమదానంలో పాల్గొని పర్యవేక్షించారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు. పోలీసుల శ్రమదానం, వారి సేవ భావం చూసి మండల వాసులు, వాహనదారులు, బాటసార్లు పోలీసులకు ఎంతగానో మెచ్చుకున్నారు. షబాస్ పోలీస్ అంటూ కొనియాడారు. చేపిస్తున్నాం అదే నడుస్తుంది అవుతుంది. పోపిస్తాను మొరం పోపిస్తాను. గిట్రా వేరే ఫోన్ మంచి ఫోన్ లేదు. తీసాను పంపి నీవు తీసినావంటే తీస్తున్నా నువ్వు అటే జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను జెడ్డౌపి ప్రారంభిస్తున్న జిల్లా అధ్యక్షుడు విబి మహర్షి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలకు కొరకు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో ఈ నెల 7వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి పోటీల కొరకు మన జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సెలక్షన్స్ జరిగింది. ఈ రోజు జగిత్యాల స్థానిక ఎస్కేఎన్ఆర్ డిగ్రీ మరియు పీసీ కాలేజీలో గ్రౌండ్ లో క్రీడాకారులకు, బాలబాలికలకు, యువతి యువకులకు 14, 16, 18, 20 మెన్ అండ్ ఉమెన్స్ ఈ విద్యార్థులకు 100 మీటర్ల రన్నింగ్ పోటీలు మరియు 400 మీటర్ల రన్నింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. అంజయ్ సార్ని మాట్లాడవలసిందే కోరుతున్నాం.
డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఎవరైతే మన స్టేట్ నుంచి ఒలింపిక్ ట్రయల్స్కి సెలెక్షన్ అయ్యారో వారు మన మెట్పల్లి నుంచి హైదరాబాద్కు ఎవరైతే రన్నింగ్ చేశారో వారే ముత్తారెడ్డి సార్ గారికి అదేవిధంగా ముత్తారెడ్డి సార్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ, అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ రామ్దాస్ గారికి, అదేవిధంగా ట్రెజరీ కొమరయ్య గారికి, అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ, అదేవిధంగా ఎవరైతే మనకు పిల్లలను తయారు చేసుకొచ్చిండ్రో గౌరవనీయులు పీఈటీలు, పీడీలు, కోచ్లు అందరికీ, అదేవిధంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కోఆపరేట్ ఎవరైతే చేస్తుందో ఆ తల్లిదండ్రులకు, అదేవిధంగా ప్రియమైన విద్యార్థులకు అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఏదైతే సార్ చెప్పిండో అదన్నీ మీరు కూర్చా తప్పకుండా పాటించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో అదే పాల్గొనండి. తల్లిదండ్రులు, మీ యొక్క గురువులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అలాగే మీ యొక్క సంకల్పం, ఈ సంకల్పంతో నేను పోటీలో తప్పకుండా పాల్గొనాలని చెప్పి సంకల్పం మీలో ఉంది. మన అందరి సంకల్పం తోడు పత్రికా విలేకరులు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది వాళ్ళు రాసి అందరికీ సమాచారం ఇవ్వడంలో పత్రికా సోదరులదే. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. తల్లిదండ్రులకు, గురువులకు, ఇక్కడ వచ్చిన చిన్నారి క్రీడాకారులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నిజంగా కూడా నాలో మాట వెళ్తలేదు. ఇంత ఘనంగా మీరందరూ ప్రోత్సాహంతో తల్లిదండ్రుల అందరి ఎంకరేజ్ తోటి ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. చిన్నతనం నుండి ఆటలు ఆడాలా, సంకల్పం రావాలి. ఇంట్లో కూర్చుంటే రాదు సంకల్పం. ఏదైనా సంకల్పం రావాలంటే మనము పరిగెడుతుంటే అయ్యో పడిపోతారంటారు. పడ్డి లేచినప్పుడే మనము సంకల్పం అవుతుంది. కాబట్టి ఓటమి సహజము, గెలుపోవటములు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గెలుపొందడానికి ప్రయత్నం చేస్తూ మన జైత్యాల జిల్లా ఏర్పడ్డ నుండి ఇప్పటికీ దాదాపు 86 పథకాలు వచ్చినాయి. మరి ఈసారి కూడా ఈ సంవత్సరము తప్పకుండా పథకాలు సాధించాలా. సాధించిన విద్యార్థులకు కూడా ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది. ఇక ముందు నుంచి కూడా ఇప్పటివరకు మేము చేయలేమా పని. ఏదైతే క్రీడా ఉపాధ్యాయులు కూడా వారు క్రీడాకారులను తయారు చేసి మంచి మెరిట్ స్టూడెంట్స్ను మన జిల్లాకు అందిస్తారో వారికి కూడా స్ఫూర్తిగా తీసుకొని సన్మానం మన అసోసియేషన్ తరఫున చేయించడం జరుగుతుంది. ఇక ముందు మీరందరి సహాయ సహకారాలతో చక్కగా మన జిల్లా పేరు వస్తుంది. ఇక ముందు కూడా జిల్లా పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ వందనాలను తెలియజేస్తూ మంచిగా ఆడి పేరు పరీక్షలు ఇస్తామని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ మీ యొక్క నైపుణ్యం ఇప్పుడే ఉంటుంది. వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యంలో 35 ముస్లిం కుటుంబాలు ఆదివారం మక్కా యాత్రకు బయలుదేరారు. సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని మక్కా యాత్ర తరలి వెళ్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నియమ నిబంధనలతో క్రమశిక్షణతో ప్రార్థనలు నిర్వహిస్తూ మక్కా యాత్రకు తరలి వెళ్తున్న వారిని సందర్శించి ప్రార్థనలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మక్కా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఆశయంతో వెళ్తున్నారో, ఏదైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అల్లా తీర్చాలని అల్లాని కోరుకుంటూ ఎమ్మెల్యే సార్ పెద్ద నెంబర్ 35 మంది వెళ్తాం. సంతోషంగా ఉంది. మీ భవిష్యత్తులో 100 మంది 200 మంది మనం ఒకటి ఇస్తాము. సో మాకు హిందువుల్లో కాశీ విరాటం అని ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటారు. వెనకటి రోజుల్లో కాశీ పోవటం ఒక గొప్పగా చెప్పేవాళ్ళు. అట్లాగే ఈరోజు మక్కా పోయేవాళ్ళు అంటే ఒక విశేషంగా ముస్లిం సోదరులందరూ కూడా మక్కా వెళ్ళాలని కోరుకుంటారు. బట్ కోట్ల మందిలో అది కొద్ది మందికే సాధ్యపడుతుంది. కోట్ల మందిలో లక్షల మందికి, వేల మందికే మక్కా వెళ్ళి ఆడ చూసి వచ్చే భాగ్యం దక్కుతుంది. అలాంటిది మీరందరూ కూడా ఆ మక్కా వెళ్ళి ఆ దర్శనం కోసం వెళ్తున్నారు. మీ యాత్ర చాలా విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ, కొంతమంది చిన్న వయసులోనే
మక్కా చూసే అదృష్టం రావడం చాలా గొప్ప విషయం. అది మీ అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నా. అట్లాగే ఈ యాత్ర ఉమ్రా హజ్ యాత్ర విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ మీతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ కుటుంబంతో వెళ్తున్నారు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మక్కన్ గారు. ఎస్సీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఓబుల దేవర చెరువులో ఎంఆర్పీఎస్ నాయకులు బాణసంచ పేల్చి సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్ కుడలి నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎస్సీలలో ఉపవర్గీకరణకు మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. 30 సంవత్సరాల క్రితం మాదిక రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ఎస్సీలలో ఉపవర్గీకరణకు అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదికకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీలలో వెనుకబడిన వారికి రిజర్వేషన్ల వల్ల ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఇంతటి అద్భుతమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ర్యాలీకి మండల వ్యాప్తంగా మాదిగ జాతికి చెందినటువంటి ఇక్కడ వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పెద్దలకు కావచ్చు మీకు కావచ్చు పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ ప్రధానంగా ఏమంటే ఎంఆర్పిఎస్ పార్టీ మన ఎంఆర్పిఎస్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అల్లు పెరగకుండా చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి నా మాదిగ బిడ్డలు బాగుండాలి, నా మాదిగ జాతికి న్యాయం జరగాలి అనే ఒక కాన్సెప్ట్తో అల్లు పెరగకుండా ఎన్నో అవమానాలు పడి పక్కన ఏ గవర్నమెంట్ వచ్చినా రాష్ట్రంలో నీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, మంత్రి పదవి కావాలా అని చెప్పినా కూడా అక్కడ వాళ్ళకి ఎక్కడ కూడా లొంగకుండా పదవులకు ఆశించకుండా ఈరోజు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టులో తీర్పును బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల నమ్మకాన్ని న్యాయం చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. షబాజ్ పోలీస్ స్వయంగా శ్రమదానం చేసి గుంతలు పూడ్చిన ఎస్ఐ మాడ శ్రీధర్ రెడ్డి. సరూర్నగర్ స్టేడియంలో ఈ నెల 7వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలు. మక్క యాత్రకు తరలి వెళ్లిన 35 కుటుంబాలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు.
సిరిలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఓబుల దేవర చెరువులో ఎంఆర్పీఎస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ